నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూనే. అదరగొట్టావు. హిందూనే, నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. హిందూనే, నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. చివరికి సిగ్గులేనోడు నేను క్రైస్తవుణ్ణి అని కూడా చెప్పుకోలేని బతుకు వచ్చేసాడు. ఇడు చూసారా, ఇది ఇడి కుక్క బతుకు. ఇడి కుక్క బతుకు కాదు, ఈ జాతి బతుకే ఇంత. వీళ్ళ మతాన్ని కూడా వీళ్ళు చెప్పుకోలేరు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మల్లికార్జునరావు గారని ఈయన కారులో తిరుగుతూ సువార్త చేస్తూ ఉంటాడనమాట. పత్రికలు బైబిల్ పంచుతూ సువార్త చేస్తూ ఉంటాడు ఊరూరా. అయితే ఈయన ఒక వీడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడండి. చాలా దిగజారి మాట్లాడాడని నాకు అనిపించింది. ఆ మాటలేంటో మీరు కూడా ఒకసారి చూడండి. హిందూనే, నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. హిందూనే, నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. చూశారు కదా, ఈయన సువార్త చేస్తున్నప్పుడు ఈయన సువార్తని అంగీకరించకుండా ఒక ఆయన వ్యతిరేకంగా మాట్లాడేసరికి నేను హిందువుని, నేను క్రైస్తవుని కాదని చెప్పాడండి. ఇంతగా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి మల్లికార్జునరావు గారు? ఒక క్రైస్తవుడు అని కూడా చెప్పుకోలేకపోతున్నావా? హిందువుని నేను, క్రైస్తవుని కాదని ఎలా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు ఈ మాటలు పట్టుకొని మొదలు ఇష్టం వచ్చి ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని కాదు, మీ మనస్సాక్షి మీకు తెలియాలి కదా. ఒక క్రైస్తవుడని మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అవతలవాడు ఏదో తిప్పితే మాత్రం మీరు క్రైస్తవుని కాదని చెప్పేసుకుంటారా? హిందువు అని చెప్పుకుంటారా? హిందువు క్రైస్తవ సువార్త చేస్తారు ఎక్కడన్నా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఇది అసలు మతం కాదు. మతం కాకుంటే ఇంటింటికి వచ్చేందుకు ప్రచారం. ఇది అసలు మతం కాదు. మతం కాకుంటే ఇంటింటికి వచ్చేందుకు ఇది ఒక మంచి మార్గం. మార్గం కాదు, గీరకం కాదు. మరి క్రైస్తవ్యం ఒక మతం కాదు అంటారు ఒక పక్క మతం కాదు అంటూనే మత ప్రచార హక్కు అనే ఒక ఆర్టికల్ని ఉపయోగించుకుంటూ మళ్ళీ మత ప్రచారం చేస్తూ ఉన్నాం. ఏంటి, ఒక క్లారిటీ లేదా మనకి? క్లారిటీ లేదా అంటున్నాను నేను. అందుకనే ఈ క్రైస్తవ విషయంలో మతం అనటం తప్పు కాదు అని కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి. తమ్మునేల్ స్క్రీన్ మీద కనపడతా ఉంది. చూసారా, ఒక అన్యుడి చేత అనిపించుకున్నారు. ఇప్పుడు ఏమనిపించుకున్నారు? మతం కాదంటున్నారు, మళ్ళీ మత ప్రచారం చేస్తున్నారు. మత ప్రచారానికి సంబంధించినటువంటి హక్కుని ఉపయోగిస్తూ మళ్ళీ మతం కాదంటున్నారు. ఏంటిదని ఒక చదువురాని వ్యక్తి లేకపోతే ఒక అన్యుడి చేత అనిపించుకొని నవ్వులు పాలు ఈరోజు క్రైస్తవ్యాన్ని చేశారు మీరు. నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూనే. నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. నా పేరు మల్లికార్జునరావు, నేను హిందూనే. నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని కాదు. ఒక క్రైస్తవుడై ఉండి నేను హిందువుని, నేను క్రైస్తవుని కాదు అనే ఒక అబద్ధం నువ్వు చెప్పేసరికి ఆల్రెడీ వ్యతిరేకత ఉంది ఆయనకి. నువ్వు ఇచ్చిన పాంప్లెట్ చింపోతలు పడేశాడు. దీన్ని మొదలు ఈరోజు ట్రోల్ చేస్తూ ఇష్టం వచ్చిన క్లిప్పింగ్స్ పెట్టి వాడుతున్నారు. మల్లికార్జునరావు గారు ఇంత దిగజారిపోవాలా అంటున్నా నేను. ఇంత దిగజారాలా? క్రైస్తవ నవ్వులు పాలు చేయాలా? ఒక హిందువుని ఎలా చెప్పుకుంటారండి మీరు? ఇప్పుడు క్రైస్తవుని కాదని ఎలా చెప్పుకుంటారండి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇది పద్ధతి కాదు. దయచేసి తప్పు చేసినట్టుగా నాకు అనిపించింది. ఇంకో వీడియో చేస్తున్నాను, సరిదిద్దుకోండి. థ్యాంక్ యూ.